నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బడుగుల పెన్నిది వంగవీటి మోహన్ రంగ సేవలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఇరువురు యువకులను పట్టణ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ రాములు నాయక్ తెలిపిన వివరాల మేరకు చేబ్రోలు గ్రామానికి చెందిన పఠాన్ మెహబూబ్ సుబానీ, పొన్నూరు మండలం దండమూడి గ్రామానికి చెందిన గంజేరుపల్లి శ్రీవర్ధన్ గంజాయి తాగడం వంటి దురలవాట్లకు బానిసలు అవగా వారికి పొన్నూరుకు చెందిన గంజాయి అమ్మే షేక్ ఆసిఫ్ అనే అతను పరిచయమైనట్లు, వారు అప్పుడప్పుడు షేక్ ఆసిఫ్ వద్ద గంజాయి కొనుక్కొని తాగుతూ ఉంటారని, ఈ క్రమంలో సదరు షేక్ ఆసిఫ్ వారికి గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశ చూపి వారికి గంజాయి ఇవ్వగా వారు తెనాలిలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో గంజాయిని అమ్మి వచ్చిన డబ్బులు పంచుకొని ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారని, అదేవిధంగా 2 రోజుల క్రితం కూడా షేక్ ఆసిఫ్ అనే అతను వీరికి అమ్మడానికి సుమారు 1250 గ్రాముల గంజాయిని ఇవ్వగా వారు సదరు గంజాయిని తెనాలి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జనాలకు ఒక్కొక్క పొట్లం 500 రూపాయలకు అమ్ముదామని వేచి ఉండగా రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 1250 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విలువ 12,500 రూపాయలు ఉంటుందని చెప్పారు. అనగా 14/4/2025 మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో మన గవర్నమెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యము, తర్వాత మన డిఎస్పీ గారి యొక్క అసిస్టెంట్లో మేము ఈ రాబడిన సమాచారంతో మన ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ దగ్గర అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ముగ్గురు ఉన్నారు. పఠాన్ సుబానీ, తర్వాత జి శ్రీ హర్షద్, తర్వాత హర్షవర్ధన్, తర్వాత ఆసిఫ్ ఖాన్, ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అక్కడ ఒక పల్సర్ బండి ఉంది. మేము వాళ్ళని ఇట్లా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో ఈ షేక్ ఆసిఫ్ ఖాన్ అతను అక్కడి నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మాకు ఇద్దరు దొరికారు, మహబూబ్ సుబానీ అండ్ జి శ్రీవర్ధన్. వీళ్ళిద్దరి దగ్గర మేము చెక్ చేయక అక్కడ కిలో పావు, అంటే 1 కిలో పావు వచ్చేసి గంజాయి ఫ్రెష్గా ఉంది. అది వాళ్ళ బ్యాగ్ ద్వారా మాకు దొరికింది. అతను విచారిస్తే వీళ్ళు బాపట్ల, అక్కడ నుంచి ఈ విజయవాడ నుంచి ఈ ఆసిఫ్ అనే అతను వీళ్ళకి సప్లై చేస్తాడు. వీళ్ళిద్దరూ తాగుతారు ప్లస్ వీళ్ళు అమ్ముతారు. కాబట్టి వీళ్ళని మన డిటి గారి ఆధ్వర్యంలో డిటి గారు మరియు విఆర్ఓని పిలిపించి మాజానామా ద్వారా వీళ్ళిద్దరిని 2:30 గంటలకు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్కడ మన టూ టౌన్లో కానీ తెనాలిలో కానీ ఎక్కడ ఏం జరిగినా ఈ గంజాయి అనేది నిర్మూలించడానికి మేమైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ పిల్లలు, మెయిన్ యూత్ ఈ గంజాయికి బాగా బానిసలై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే, ఈ గంజాయి తాగడం వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది, బాడీలో నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఈ గంజాయిని ఖచ్చితంగా సేవించిన వాళ్ళు ఆరోగ్యము దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీసుకోకుండా వాళ్ళ మెయిన్ పేరెంట్స్లు వాళ్ళకి అబ్జర్వేషన్ పెట్టుకుంటే ఇది బాగా అవుతుంది. ఈ మీడియా మీటింగ్ వచ్చిన మిత్రులందరికీ కాస్ట్ సుమారు 30,000 అండి. అది అంటే బ్లాక్లో ఒక్కొక్కరు ఒక రకంగా అమ్ముతారు. ఒక చిన్న అంటే మన తెనాలిలో ఇప్పుడు ప్రస్తుతానికి టైట్ అయింది కాబట్టి 10 గ్రాముల గంజాయి 500 అండి. బాగా అంటే ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి 10 గ్రాములు. అదే విరిగా దొరికితే పావు కిలో, మొన్న ఒక దగ్గర పావు కిలో ఎంత అని అడిగితే సుమారు 9,000 చెప్పారు. అంటే అది డిపెండ్స్ ఆన్ సప్లై అండ్ డిమాండ్.
సప్లై తక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పబ్లిక్కి అది కొంచెం ఈ మధ్యలో కొంచెం అందుబాటులో రాలేదు కాబట్టి బాగా రేటు ఎక్కువ ఉంది. మనకు గంజాయి అంటే చాలా తక్కువ కనెక్షన్ పడేవి, కానీ ఇప్పుడు ఈ సాక్షి అని ఒక యాప్ వచ్చింది. తద్వారా మనము సీన్లోనే ఎక్కడైతే గంజాయి దొరుకుతుందో అక్కడే మనము ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేసుకుంటున్నాము, తర్వాత అక్కడ ఫోటోగ్రఫీ చేసుకుంటున్నాము, తర్వాత విట్నెస్ను కూడా మనం వీడియోగ్రఫీ చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ అధ్యక్షులు న్యాయవాది పిల్లి ప్రేమ్రాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక చిన్నరావూరులో నిర్వహించిన ఈ వేడుకలకు పట్టణ వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను సత్కరించారు. అదేవిధంగా పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈరోజు ఒక పండగ రోజు, మనందరికీ నిజమైన పండగ, అందరికి కూడా ఒక నిజమైన పండగ ఇది. అంబేద్కర్ గారి పుట్టినరోజు 134వ జయంతి జరుపుకోవడం మనందరికి కూడా చాలా ఆనందకరం. అంబేద్కర్ గారు నిజంగా మనకి భారతదేశానికే ఒక పెద్ద కొడుకు లాంటి వాడు. భవిష్యత్తు తరాల వారికి అందరికీ కూడా భవిష్యత్తు తరాల వారు సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి అసమానతలు ఉండకూడదు, అందరికీ ఈక్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనకి ఎంతో మేలు చేశారు రాజ్యాంగం. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, డాక్టర్ పుల్లారావు, పిల్లి వీరయ్య, బేతాళ బసవయ్య, కుర్ర శ్రీను, భూషణం, డేవిడ్, కిషోర్, బుజ్జి, విజయ్ చందర్, రాకేష్, రాఘవులు, జశ్వంత్, యశ్వంత్, సన్నీ, రాకేష్, న్యాయవాదులు పిల్లి సాగర్, సుధాకర్, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక మంచి స్థితిలో ఈ బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితి ఎంత సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్. చిన్నరావూరు గ్రామంలో ఈ యొక్క అంబేద్కర్ గారి స్టాట్యూ నిర్మించి 25 సంవత్సరాలు అయింది. ఈ నిర్మాణానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరికీ 134వ జన్మదిన శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా గొప్పగా జరిపించడానికి ముందుకొచ్చిన మా న్యాయవాది పిల్లి ప్రేమరాజుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామంలో ఈ యొక్క విగ్రహానికి తోడ్పడిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం జరుపుకోవడానికి చాలా గొప్ప కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, విశ్వ విజ్ఞాని, భారతదేశానికి దిశ ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించింది ఒక నిమ్న కులాలకే కాదు, అన్ని జాతులకి అని చెప్పేసి రాజ్యాంగం ద్వారా ఆయన తెలియజేశారు. కాబట్టి ఈ రోజున ఆయన్ని ప్రపంచం యావత్తు కూడా సెలవుప్రచురంగా ప్రకటించి భారతదేశం అంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని చాలా గొప్పగా కొనియాడుతూ చేస్తున్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిబోయిన రాధిక మరియు సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి పట్టణాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి పుష్పమాల వేసి అలానే ఘన నివాళులు అర్పిస్తున్నాం. మా మున్సిపల్ స్టాఫ్ మొత్తం, అలానే ఆఫీస్ కానీ మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి
మన భారత రాజ్యాంగం రాసిన మహోన్నత వ్యక్తి. అందరికీ కుల మతాలు లేకుండా అందరం సమానంగా చూసే వ్యక్తి కాబట్టి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలాంటి భేదాలు అనేది లేకుండా కుల మతాలని లేకుండా ఆయన రాసిన రాజ్యాంగంలో కలిసిమెలిసిగా ఆయన చూపించిన దారి బాటలోనే నడవాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగులు, మా చైర్పర్సన్ గారు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానిలో ఆ రాజ్యాంగ సృష్టికర్త అందరికీ సామాజిక న్యాయం కానివ్వండి, చట్టపరమైన అంశాల్లో అందరూ న్యాయం చేయాలని, కుల మతాలు విభేదాలు లేకుండా అందరూ భారతదేశంలో అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా జీవించాలని ఆకాంక్షతో ఆయన రచించిన భారత రాజ్యాంగం ఇప్పటికీ మనం అంతా కంటిన్యూగా దాన్ని మనం స్మరించుకోవటం చాలా హర్షణీయం. అలాగే ఆయన చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం కూడా ఆయన ఆశయాలను ప్రతినిత్యం ఆశయాలను గమనించి వాటి ద్వారా మనం ప్రయోజనం పొందుతూ జీవనాన్ని గడపాలని మీ అందరిని ప్రార్థిస్తాం. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారిస్పేట బీజేఆర్ కమిటీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మధుబాబు, బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, ట్రెజరర్ సద్గుణరావు, సెక్రటరీ కమలాకర్, అత్తోట శరత్, నలుకుర్తి రమేష్, కొండముది రమేష్, ఇందుపల్లి రాజారాం, బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి బీజేఆర్ కార్యాలయంలోను మరియు లింగారావు సెంటర్లోను తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు అనేక మంది వచ్చి అంబేద్కర్ గారి సేవలను స్మరించుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజ్ఞాన దినోత్సవం జరుగుతుంది. అంటే ఆయన 135వ జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుందంటే మహానుభావుడు ఆ రోజు తాడిత పీడిత వర్గాలకు, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేసి నవభారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ప్రభుత్వాలు అదేవిధంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి అంశాలను తీసుకొని ఈరోజు ఆయా దేశాల్లో కూడా పరిపాలన విధానంలో సాగుతుందంటే ఆ మహానుభావుడు విజ్ఞానాన్ని ఎంత పెంచాడనేటువంటి దాని మీద మనందరం కూడా ఆలోచన చేసిన అవసరం ఉంది. బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాం. ఈరోజు మా బీజేఆర్ కమిటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తుందని మా కమిటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి బార్ అసోసియేషన్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, మామిడాల శ్రీనివాసరావు, గాజులవత్తి ప్రభాకర్, కొమ్ము అబ్రహం లింకన్, గోనా పుణ్యావతి, పిల్లి సుధాకర్, మహేష్, అబ్దుల్ ఆరిఫ్, అడ్వకేట్ క్లర్క్స్ ప్రసాద్, ప్రభుదాసు, సతీష్ నాయుడు, రామారావు, నాగేశ్వరరావు, చంద్ర మొదలగువారు పాల్గొన్నారు. ఈ రోజున మా తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన గతంలో న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క నిమ్మన జాతులుగా కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆయన రాజ్యాంగం ద్వారా విధి విధానాలు కల్పించారు. కాబట్టి న్యాయవాదులుగా మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ మనం యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకి, దేశానికి తరపున నేను ప్రజల్ని
మా న్యాయవాదిని కోరుతున్నాను. మరి ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బేతాల ప్రభాకర్ నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి మరి జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, కలకాలం కరగని వెలుగవుతారు అనేటువంటి ఒక గట్టి నానుడి ఉంది మనకి. ఒక పెద్ద కవి రాశారు. ఎక్కడైతే తిరస్కరింపడ్డాడో అక్కడే పూజింపబడతా ఉన్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా. మరి చిన్నతనంలో ఆయనకు జరిగినటువంటి అవమానాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి సాంఘిక దురాచారాలని మరి తన తరం ఎవరు కూడా ఇలా వివక్షకు గురవ్వకూడదు అనేటువంటి ఒక నినాదంతో భారతదేశం మొత్తం కూడా వేల పర్యటనలు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి మరి తద్వారా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ ఆయన అందరికీ ప్రపంచంలో మేధావుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఎనలేనివి. మరి స్త్రీల కోసం, స్త్రీలకు సమానత్వం కావాలని చెప్పి పార్లమెంట్లో ఉద్దేశించి పోరాడిన వ్యక్తి. మరి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఓటు హక్కు కావాలని చెప్పి వెలుగెత్తి చాటిన వ్యక్తి. అంతకుముందు కొంతమంది సంపన్నులకి ఓటు హక్కు కావాలని పోరాడితే అందరికి సమానంగా ఓటు హక్కు కావాలి, అందరికి కావాలి అని పోరాడిన వ్యక్తి. ఆయన మహా వ్యక్తి. కోహినూర్ వజ్రం కాదు, అంతకన్నా మహావజ్రం లాంటి వాడు. భారతదేశంలో ఆయన చేసిన సేవలు, మరి న్యాయవాదిగా ఆయన, శాఖ మంత్రిగా ఆయన, భారత రాజ్యాంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లియ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి, మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయ రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మన దేశానికి ఆయన మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి బారెట్లా చేసి అనేక దేశాల్లో లా డిగ్రీలు తీసుకుని, పిహెచ్డీలు తీసుకుని, తర్వాత బహుళ జనులకి ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకి, నిమ్న వర్గాలని ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి కృషి చేసి, అలాగే భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలని ప్రపంచంలో మేటి రాజ్యాంగాన్ని రాయటంలో తన అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో దేశానికి తొలి ప్రధానమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే ఈ యొక్క రాజ్యాంగం రచింపబడింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం ప్రపంచంలో గల్లా ఉత్తమమైన రాజ్యాంగాల్లో మనదొకటి. అంబేద్కర్ రాసిన చట్టాన్ని ఇందిరాగాంధీ అమలు జరిపింది. ఎవరికి ఏం కావాలి ఏందనేది కుల మతాలకు ఎవరికి ఏం కావాలన్నా వారికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఇందిరాగాంధీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతాలను కొనసాగించేదానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలు ఏదో ఒక జిమ్మిక్కులు చేసి అనేక రకాలుగా వాటిని మార్చాలనే ఉద్దేశంతో, వాటిని ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తలంపులు తలిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పార్టీలన్నీ తొత్తులాగా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు గెలుచుకునే పరిస్థితులు వచ్చినాయి. మనకి అన్యాయం జరుగుతుంది.
దయచేసి అందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బడుగుల పెన్నిది విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు వంగవీటి రంగా సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం కటివరం గ్రామంలో రావిచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహాన్ని ఆదివారం రంగా తనయుడు వంగవీటి రాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆలపాటి మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కటివరం గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చేయడం ముదావహమని నిర్వాహకులను అభినందించారు. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి విగ్రహం ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో జాతీయ నాయకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం, వారితో నేను ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 38 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఉన్న దాదాపు సగం మంది ఆయన చనిపోయేటప్పటికి పుట్టి కూడా ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన జీవించి ఉన్నప్పుడు నడిచిన బాట, అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అంటే అది జీవితం అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఆయన జీవించినంతకాలం కూడా పోరాడితే పోయేది బానిస సంఖ్యలే అని చెప్పి ఆ రకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం వంగవీటి మోహన్ గారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకున్నది కూడా ఒకటే, ఒక అంబేద్కర్కో, ఒక ఎన్టీ రామారావు గారికో, ఒక మోహన్ రంగా గారికో కులాన్ని ఆపాదించదు. వాళ్ళు సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి నాయకత్వాన్ని అది ఏలెత్తి చూపించండి అని చెప్పి చెప్పాలనేదే నా చేయం. నాకు అందరికంటే మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ నాకు ఇతనంటే చాలా ఇష్టం. ఇంకా చరిత్ర ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము 1977-78లో చదువుకునేటప్పుడు విజయవాడలో ఒకే ఒక ఆర్గనైజేషన్ కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా యుఐ అనే విద్యాది సంస్థ ఉండేది. అందులో పుట్టిన తర్వాత వచ్చినాయని కూడా నాయకత్వ లక్షణాలు ఆ రోజున రాధా గారి ద్వారా ఆనాడు శ్రీరామచంద్రుడు వెనుకమాల లక్ష్మణుడు ఏ రకంగా నడిచాడో ఆ రకంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అన్న ఏ మార్గాన్ని చూపాడో అదే మార్గాన్ని పయనించాలని చెప్పి జీవితాన్ని సమాజానికి అంకితం చేసుకున్నటువంటి అంశం. వంగవీటి రాధ మాట్లాడుతూ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తన తండ్రి కావడం తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, నాసా సైంటిస్ట్ చందు సాంబశివరావు, సర్పంచ్ బండికళ్ల ప్రసాద్, బి శ్రీనివాసరావు, భావనారాము, బోడపాటి శ్రీనివాసరావు, బండా రవికాంత్, కొండేటి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, తోట పానకాలరావు, పసుపులేటి కిరణ్, ఆవుల పెద్ద నరసింహారావు, రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎల్లప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. రంగా గారు ఆదర్శంగా తీసుకుంది డాక్టర్ బిఆర్ సాహెబ్ బాబా అంబేద్కర్ గారిని తీసుకున్నారు. అలాంటి ఒక నాయకుడు స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం నిల్చున్నారు, ప్రజల కోసం పోరాడారు. కాబట్టి 3.5 దశాబ్దాలైనా సరే కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే ఈనాటి కూడా కీర్తిశేషులు వంగవీటి రంగా గారని చెప్పిన సగర్వంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఉన్నారు. విగ్రహం ఏర్పాటు చేశాం.
బాధ్యత అయిపోయిందని చెప్పండి కాదు, విగ్రహం ఏర్పాటు చేసామని చెప్పంటే ఆయన ఒక ఆదర్శం కింద తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలు కూడా ఆయన్ని నాయకత్వాన్ని ఎలాగ ఆయన పోరాట ప్రతిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ప్రతి రంగంలో, రాజకీయ రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ ప్రతి ఒక్కొక్కరికి ఒక ఆదర్శం ఉంటారు. క్రీడా రంగంలో కొంతమంది ఉంటారు, సినిమా రంగంలో కొంతమంది ఉంటారు. కానీ రాజకీయంలో ప్రజలతో పాటు ప్రజలతో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఎలాగని చెప్పండి భావి తరాలకి స్ఫూర్తి, ఒక ఆదర్శం అని చెప్పంటే కీర్తిశేషులు వంగబెట్టి మోహన్ రంగా గారిని చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. నా వంతు ₹1,00,000 నేను విగ్రహానికి ఇస్తాను, ఎంతైతే అంత చేయించరా అని చెప్పని ఆ రోజు ముందుకొచ్చి సార్ మరి ఆయన ఈ సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, అన్న ఇలా విగ్రహం పెట్టాలనుకుంటున్నామన్నా మరి కొంత అమౌంట్ అయ్యిద్ది అన్నా అని అంటే ఎంత కావాలరా అని అడిగారు. అడిగితే నేను ₹1,00,000 అవుతాయి అన్నా, లేదంటే ₹1,50,000 అవుతాయి అనుకున్నాము, ఇంత అయితే కూడా తెలియదని అనుకున్న సమయంలో గోడపాటి శ్రీనివాసరావు గారు అరే నా వంతు ₹50,000 నేను రంగా గారికి విగ్రహాన్ని ఇస్తానని చెప్పి ఆ అన్నగారు కూడా మరి నాకు సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరూ నాకు దగ్గరుండి మరి మాకు సహాయ సహకారాలు అందించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధాశక్తిని, జ్ఞానాన్ని, న్యాయకత్వ పటిమను ఈనాటి యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి కంచెల ఏడుకొండలు పిలుపునిచ్చారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఈరోజు భారత జాతికి పండుగ దినమని తెలిపారు. రాష్ట్ర ఐటీటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక ఉప్పెన, ఉద్యమం, అనంత జ్ఞానం అని, ఆయన భారతావని తరగని ఆస్తి, ఘని అని, ఆయన రచించిన రాజ్యాంగం ఒక్క భారతదేశానికే కాక మరెన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు అత్తోట శరత్ మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. నవభారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఉన్నటువంటి, అలానే స్వతంత్రం వచ్చే రోజు కూడా సామంత రాజుల్లో కొంత పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేదానికోసం ఒక చట్టం, ఒక శాసనం అవసరం ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని, శాసనాన్ని రూపొందించుకునే దానికోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత మేధావే ఈ భారతదేశానికి ఒక దిశ దశని చూపించినటువంటి వ్యక్తి. ఈ దేశం ముందుకు నడిచేదానికోసం, ఈ దేశంలో పరిపాలన విధానం కొనసాగించేదానికోసం, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాల, కులాల, వర్ణాలన్నీ కూడా ఒకే తాటిపైన నడిచేదానికోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కార్యక్రమంలో నలుకుర్తి రమేష్, పెనపాటి రవీంద్ర, బండికల్ల ప్రసాద్, కుద్దూస్, జొన్నాదుల మహేష్, డేవిడ్, గిరి, రాజేంద్ర ప్రసాద్, బివి చౌదరి, శివకేశవులు, జక్రయ్య, రాము నాయక్, నాగభూషణం, దీపక్, పెనపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు తహతహలాడేటువంటి పరిస్థితి. అటువంటి మన భారతదేశంలో ఆ విధమైనటువంటి వ్యక్తి జన్మించడం భారతదేశం యొక్క అదృష్టం. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ అనేటువంటి ఆయన భారతదేశానికి ఒక తరగని గని, తరగని నిధి, ఒక తరగని ఆస్తి. ఈ ఆస్తి తరతరాలు ఎంత పంచుకున్నా కానీ ఇది ఇక తరగదు. ఎంత పంచుకున్నా కానీ ఆ ఆస్తి విలువ పెరుగుతుంది తప్ప తరిగేటువంటిది కాదు. అటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పఠితత్వాన్ని భారత ప్రభుత్వం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈనాడు అనుసరించి నడవడానికి ఏకైక కారణం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం 15వ తేదీ మంగళవారం జరుగుతుందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు విషయాన్ని వెల్లడించారు. 13వ తేదీన జరగవలసిన సమావేశం అనుకోని కారణాల చేత వాయిదా వేయడం జరిగిందని, మరలా సమావేశం ఎప్పుడు జరిపేది తెలియపరుస్తామని, అయితే 15వ తేదీ మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, దేశ యుగంధర్, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిన్నటి రోజున జరిగిన విషయాల్లో మరి రేపు మంగళవారం జరుగుద్దని చెప్పడం జరిగింది.
కానీ మేమందరం మరి నిన్న కూర్చొని మాట్లాడుకున్న దానిలో మెయిన్గా మా అధ్యక్షుడు వారు శ్రీ నూకల వెంకటగోపాలరావు గారు లేరు కాబట్టి మరి ఆరోగ్యం దూరపడినందున వారు వచ్చిన తదుపరి కూర్చొని మాట్లాడుకొని తేదీ నిర్ణయించి జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా సమావేశం ఎప్పుడనేది తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ ఇదే విషయాన్ని మేము పోలీస్ శాఖకు కూడా తెలియజేస్తున్నాం. 13/4/2025 వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారు దేవస్థానం జరగవలసిన మీటింగ్ వాయిదా పడటం వల్ల తదుపరి మీటింగ్ ఎప్పుడు అనేది దేవస్థానం కమిటీ వారు మరలా తెలియజేయగలము. మా అనుమతి లేనిది మాటలు పుకార్లు మా కమిటీ వారికి సంబంధం లేదు కావున ఇది మీకు తెలియజేయటం అయింది. స్థానిక డెల్టా కోచింగ్ అకాడమీ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. అకాడమీ నందు ఉన్న విద్యార్థులందరికీ ఆయన ఆశయాలను, దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన మహోన్నతమైన లక్ష్యాలను డైరెక్టర్లు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్ వివరించారు. ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన విజయాలు సాధించాలని సూచించారు. భారతదేశంలో పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ పరిపాలన విధానం ఎలా జరగాలి, స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, స్త్రీలు కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి, స్త్రీలు కూడా చదువుకోవాలి, అన్ని వర్గాల వారు గొప్ప స్థితిలో ఉండాలి, చదువు అనేది విద్య అనేది పేదరికాన్ని నిర్మూలన చేస్తుందని ఆశించి ఎంతో కష్టపడి భారతదేశానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భారతదేశంలోనే అది పబ్లిక్ హాలిడే అని ఎందుకు నిర్ణయించారంటే ఆయన భారతదేశానికే కాదు కానీ ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ప్రపంచ మేధావి. మరి లండన్లో ఆయన చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఆయన ఫోటో ఉంటుంది. భారతదేశం తరపు నుంచి ఆయనే ఒక ప్రతినిధి, ఆయనే ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు నొందాడు. కార్యక్రమంలో ఏఓ మోహన్ రావు, గౌరవ సలహాదారు కృష్ణమోహన్, సోమశేఖర్, కోఆర్డినేటర్స్ చంద్రతేజ, చంటి, అంజీ, సూర్య, మధు, చందు, రాంబాబు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలు మన డెల్టా కోచింగ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించుకోవడం మనకెంతో ఆనందకరంగా ఉంది. ఎందుకు ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజుని మనం ఇన్ని సంవత్సరాలు మర్చిపోకుండా చేసుకోవాలంటే అతను తన గురించి కాకుండా తన దేశం కోసం, తన సమాజం కోసం పాటుపడి ఒక దేశం మొత్తం ఏ పద్ధతిలో నడవాలి, ఏ పద్ధతిలో ఉండాలి అన్న దానికోసం దిశానిర్దేశాలు ఇచ్చేటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైనటువంటి, అత్యంత ఎక్కువ ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించి ఈ రోజున మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతి మత కులాలకు సంబంధం లేకుండా సాధారణంగా అందరూ అంబేద్కర్ గారిని ఏదో ఒక కులానికి అంటగట్టనే ప్రయత్నం చేస్తారు. ఏ ఒక్కరి గురించి ఆలోచించకుండా అందరి గురించి, ఎక్స్పెషల్లీ మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని మొట్టమొదటిసారి పార్లమెంట్లో యుద్ధం చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కీర్తిశేషులు సంపతి శివనాగేశ్వరరావు 10వ వర్ధంతి సందర్భంగా కుమారులు లీలా అరుణ్, కుమార్తె మరియు తల్లి తిరుపతమ్మ ఆశ్రమ వాసులకు భోజనం ఏర్పాటు చేశారు. మరి 10వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, తల్లిగారైన శ్రీమతి తిరుపతమ్మ గారు, బ్రదరు లీలా అరుణ్ కుమారుడు వచ్చారు. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సనాతన ధర్మాల ప్రకారము గతించిన తర్వాత వారు దివ్యలోకానికి చేరతారని గరుడ పురాణం చెబుతుంది. దానికి కావాల్సినటువంటి చేయవలసిన ఉపచర్యలనండి, సత్కార్యములనండి
పితృకార్యం నుండి ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు పాటించితేనే సమాజంలో శాంతి ఉంటుంది, కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. మానవ జన్మ 84 లక్షల జీవరాశిలో అత్యున్నతమైంది. సృష్టి స్థితి లయములు తెలుసుకోగలిగిన మహాజ్ఞాని మానవుడు. ఇటువంటి మహాజ్ఞాని దైవానికి ప్రతినిధి. దైవాన్ని తెలుసుకొని దైవారాధన చేసే తత్వం కూడా ఒక మానవుడికి ఉంది. ఇవాళ మా నాన్నగారు సంపత్ శివనాగేశ్వరరావు గారిది 10వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నీరిగొండ వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా కుమారుడు ఆదిత్య ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. వెంకటరత్నమ్మ తెనాలి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేశారని తెలిపారు. మా టీచర్ గారు స్వర్గీయ శ్రీమతి నీరుకొండ వెంకటరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నేను 10వ తరగతి చదువుతున్న తెనాలి మున్సిపల్ బాయ్స్ స్కూల్లో ఆమె హిందీ టీచర్ గారు వచ్చారు. చాలా గొప్ప వ్యక్తి. వారి కుమారుడు ఆదిత్య గారు అమెరికాలో ఉంటారు. ప్రత్యేకంగా ఇక్కడ ఆశ్రమంలో వారి అమ్మగారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఐతానగరు శ్రీదేవి మేడం గారితో ఏర్పాటు చేశారు. ఆ వెంకటరత్నం గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదిత్య గారికి అష్టైశ్వర్యం కలగాలని, మాతృభక్తి పితృభక్తి ఇవన్నీ కూడా సనాతన ధర్మాలు పాటిస్తున్న ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని నేటితరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజేష్, సుగుణకుమారి, రోషయ్య, కోటయ్య, ధనుష్, దుర్గారావు, తిరుపతమ్మ, పూజ, రమణమ్మ, పద్మ, విక్రమ్, దారా శాండీ, సంజయ్, సిద్ధు, ప్రజ్వల్, యశ్వంత్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి ఓ మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా అంబేద్కర్ గారిని ఎంతో కొనియాడారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు ఎందుకంటే ఆ రోజుకి అప్పుడు దాకా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు ప్రజల జీవన విధానాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ భారతదేశపు ప్రజల ఔన్నత్యాన్ని, ప్రజలకు సమానత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలంటే ఆర్థిక సమానత్వం తీసుకురావాలి, సామాజిక సమానత్వం తీసుకురావాలి. అలాగే వర్గపోరు లేకుండా, జాతి పోరు లేకుండా రచించాలి. ఎవరి భయాందోళన కూడా ఆ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ భయాందోళనలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రజలందరూ కూడా సమాన హక్కుల్ని కలిగి ఉండాలని చెప్పని భారతదేశ రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వాన్ని, అలాగే సామాజిక సమానత్వాన్ని, న్యాయపరమైనటువంటి సమానత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బడుగుల పెన్నిది వంగవీటి మోహన్ రంగా సేవలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి విక్రయిస్తున్న 2 యువకులను అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.